गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठ्ठलदास महाराज की जय। ధర్మపుత్రులు నారద భగవంతుని యొక్క నోటి ద్వారా ప్రహ్లాద స్వామి యొక్క చరిత్రాన్ని విని సంతోషపడి, ఇంకా ఏదైనా సందేహం ఉంటే అడుగు అని అడిగిన వెంటనే ధర్మపుత్రులు నారదుల్ని ప్రార్థించి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియని విషయం ఏముంటుంది? నాకు ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది తెలుసుకోవాలని ఆశగా ఉంది. ఇది వచ్చి కొంచెం రహస్యమైన విషయం. మీరు వచ్చి పెద్ద మహాత్ములు, ఈ ప్రపంచంలో మీకు కావాల్సిన వాళ్ళు, వద్దని వాళ్ళని ఎవ్వరు లేదని నాకు తెలుసు. అలాంటి మీకు దండిగా విషయములు, రహస్యమైన విషయాలన్నీ కూడా తెలుసు. అందుచేత రహస్యమైన ఈ వర్ణాశ్రమ ధర్మం ఇది మీకు భగవంతుడు తప్పకుండా చెప్పుంటారు. ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని మా అందరికి మీరు చెప్పి మాకు అజ్ఞానం నుంచి దీని ద్వారా జ్ఞానాన్ని ఇవ్వాలి అని అడిగి ప్రార్థించిన వెంటనే పైన నారదులు ధర్మపుత్రుల దగ్గర చెప్పేదానికి ప్రారంభించారు. నాయనా, నువ్వు అడిగిన ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది ముందు నాకు బదరికాశ్రమంలో బద్రీనారాయణుడు ధ్యాన రూపంలో అక్కడ ఆసీనులుగా ఉన్నారు కదా, ఆయన లోకక్షేమార్థం ఇలా అక్కడ ఉంటున్నారు. ఆ బదరికాశ్రమంలో ఉండే నారాయణుడు నాకు ముందు ఈ ధర్మాన్ని నాకు చెప్పారు. ఏ ధర్మాన్ని నాకు చెప్పినారో దానిపైన నీకు చెప్తాను అంటూ నారదులు ఆ బదరికాశ్రమంలో ఉండే ప్రభువులు ఏ ధర్మాన్ని చెప్పారో దాన్ని చెప్పేదానికి నారదులు ఇక్కడ ప్రారంభించారు. ఇలా చెప్పి మొదట ఇప్పుడు శాస్త్రం అనేది ఏమిటంటే, ధర్మం అనేది శాస్త్రంతోనే ఉంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అంటూ అన్ని శాస్త్రమే ప్రమాణం. కానీ నారదులు ఇక్కడ ఏమన్నారంటే, శాస్త్రం ప్రమాణంగా ఉండగాని కూడా అప్పుడప్పుడు మన మనసు కొన్ని విషయాలు చెప్తుంది. ఆ మనస్సు చెప్పే విషయాలు కూడా మనం తీసుకోవాలి అంటూ ఇక్కడ కొంచెం సూక్ష్మమైన విషయాన్ని నారదులు అన్నారు. అందుచేత మన మనస్సు అంటుంది కదా అప్పుడప్పుడు, దాన్ని కూడా మనం తీసుకోవాలి. శాస్త్రమే ఎప్పుడు ప్రమాణం, కానీ అప్పుడప్పుడు మనసు ఏం చెప్తుందో దాన్ని కూడా మనం తీసుకోవచ్చు అని రెండు విధమైన ప్రమాణములు ఉన్నాయని ఇలా చెప్పి పైన ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది ఎలా ఉంటుంది అని చెప్పేదానికి ప్రారంభించారు. ఈ వర్ణాశ్రమ ధర్మం చెప్పేదానికి ముందు మొదట మనుష్య ధర్మం చెప్తాను, దాని విను. అది తెలుసుకున్న తర్వాతే నువ్వు వర్ణాశ్రమ ధర్మం గురించి తెలుసుకోవాలి. ఏ ఒక్క మనిషికైనా ఈ భూలోకంలో పుట్టినవాడు ఇలాగనే ఉండాలి. ఎలాగ ఉండాలంటే హింసతో ఉండాలి, ఎప్పుడు సత్యమే పలకాలి, ఎక్కడ వచ్చి దొంగతనాలు అవి చేయకూడదు, ఎప్పుడు మౌనంగా ఉండాలి, వినయంగా ఉండాలి, ఇలాంటి మంచి గుణములన్నీ తీసుకురావాలి అంటూ 21 విషయం సాధనగా చెప్పి ఇవన్నీ మనం సంపాదించుకోవాలి అని నారదులు అన్నారు. అలా సంపాదించి ప్రపంచంలో సుఖ దుఃఖములు అనేది వస్తూ పోతూ ఉంటాయి. మనం దాన్ని వివేక బుద్ధితో దాని ఇలా చూస్తూ ఉండాలి అంతే. సుఖం వచ్చిందంటే నాకు ఎక్కువ సుఖం వచ్చింది అని సంతోషపడకూడదు, దుఃఖం వచ్చిందంటే అయ్యో దుఃఖం వచ్చేసింది అని బాధపడకుండా ఈ సుఖ దుఃఖాలను మనం చూస్తూ దీనికి మనకు సంబంధం లేదు అని ఉంటూ పైన ప్రహ్లాద స్వామి అన్నారు కదా 9 విధమైన భక్తి. ఆ 9 విధమైన భక్తిని చేర్చి 21 + 9 ఈ 30 సాధనములు అందరూ మనుష్యుడిగా పుట్టినవాడు సంపాదించుకోవాలి. తర్వాతనే వర్ణాశ్రమ ధర్మాలన్నీ ఈ 30 సాధనములకు బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రియుడు, శూద్రుడు ఎవరైనా సరే దీన్ని సంపాదించుకోవాలి అనే మనుష్య ధర్మాన్ని మొదట చెప్పి తర్వాత ఈ వర్ణాశ్రమ ధర్మం గురించి ఇప్పుడు మళ్ళీ ప్రారంభించారు నారదులు. ఏ ఒక జన్మ పుట్టిన తర్వాత వేదోక్తంగా జీవించి వేదోక్త ధర్మమైన యాగం చేసేదానికి అర్హత పొంది దానికి ముఖ్య కారణంగా ఉపనయనాది సంస్కారములు చేసుకునే జన్మ. ఉపనయనం అనేది ఇంకో జన్మ, అందుకే బ్రాహ్మణుడికి ద్విజుడు అని పేరు. ద్విజం అంటే ఇంకో జన్మకి ద్విజం. ఉపనయనం అయ్యేదానికి ముందు వరకు ఎలాగైనా ఉంటే పర్వాలేదు, ఉపనయనం అయిన తర్వాత శాస్త్రోక్తంగా ఆచారంగానే ఉండాలి. ఆ ఉపనయనం అనేది పునర్జన్మలాగా చెప్పింది. ఆ ఉపనయనం అయిన తర్వాత వేదోక్త ధర్మములన్నీ చేసి యాగయజ్ఞములు చేసి భగవంతుణ్ణి ఇలా భజించే ఆ జన్మకు బ్రాహ్మణ జన్మ అని పేరు. ఈ బ్రాహ్మణులకి 4 విధమైన ఆశ్రమ ధర్మం అనేది ఉంది. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాలతో పాటు ఆ ఆశ్రమంలో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. వాళ్ళ ఇష్టానికి ఇలా ఉండకూడదు అని ఇలా ఆశ్రమ
ధర్మం కూడా చెప్పి తర్వాత క్షత్రియులు కూడా ఇలాగే ఉండాలి, కానీ క్షత్రులకి కొంచెం తక్కువ చేశారు. ఎందుకంటే వాళ్ళు రాజులుగా ఉండి పరిపాలన చేయాలి కాబట్టి వాళ్ళకి ఇంత నియమాలు లేవు. తర్వాత వైశ్యులకి ఇంకా కొంచెం తక్కువ చేశారు. వాళ్ళు లోకార్థం వ్యాపార నిమిత్తంగా ఇలా చుడుతూ ఉండాలి కాబట్టి వాళ్ళకి ఇలా తక్కువ చేసి, తర్వాత శూద్రులకి ఈ ఆశ్రమ నియమం అనేది ఎక్కువ లేదు. వాళ్ళు కొంచెం విడిగా ఉండొచ్చు, వాళ్ళందరికీ సేవ చేసుకుంటూ ఇలా ఉండొచ్చు అని చెప్పి ఈ బ్రాహ్మణ ధర్మం, క్షత్రియ ధర్మం, వైశ్య ధర్మం, శూద్ర ధర్మం అంటూ ఈ 4 విధమైన ధర్మంని ఇక్కడ చెప్పేదానికి ప్రారంభించారు. ఈ బ్రాహ్మణుడికి మాత్రం కొంచెం స్పెషల్ ఏమిటంటే, ఈ బ్రాహ్మణుడు యాగం చెయ్యొచ్చు, యాగం చేయించవచ్చు, దానం ఇవ్వచ్చు, దానం తీసుకోవచ్చు, తర్వాత వేదం చెప్పించవచ్చు, వేదాన్ని చదవచ్చు. ఈ క్షత్రియులకు వచ్చి యాగం చెయ్యొచ్చు కానీ యాగం ఎవరైనా చేయించేదానికి వాళ్ళకి అర్హత లేదు, దానం ఇవ్వచ్చు కానీ దానం తీసుకోకూడదు, వేదం చదవచ్చు కానీ వేదం చెప్పించేదానికి అర్హత లేదు. ఇలాగా వైశ్యులకి కూడా అలాగనే. తర్వాత శూద్రులకు వీళ్ళందరికీ కలిసి సేవ చేయటం అనేది అది ఒక ఆశ్రమ ధర్మంగా అన్నారు. తర్వాత ఈ క్షత్రియ ధర్మం అనేది ఉంది కదా, ఈ క్షత్రియ ధర్మం ఏమిటంటే ఇది ఒక భగవత్ సాన్నిధ్యం ఉండే ధర్మం. ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ కాపాడి వాళ్ళు సరిగ్గా ఉండారా లేరా అని చూసేది ఈ క్షత్రియ ధర్మం, ఈ క్షాత్ర ధర్మం అని పేరు. అంటే ఆ ఆశ్రమంలో ఉండే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అవి తీసుకొని దాన్ని సక్రమంగా ఉపయోగించి అందరినీ సుఖంగా పెట్టాలి, కానీ బ్రాహ్మణ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదు అన్నారు. ఇక్కడ ఏమి బ్రాహ్మణులు మాత్రం తీసుకోకూడదా అని అలా అర్థం కాదు. ఈ కాలంలో ఉండే బ్రాహ్మణుల గురించి చెప్పడం లేదు, ఆ కాలంలో ఉండే బ్రాహ్మణుల గురించి నారదులు అన్నారు. అప్పుడు అందరూ విరక్తులుగా ఉంటూ వాళ్ళ దగ్గర ఏముండదు, లోకక్షేమార్థం ఇలా ఉంటూ యాగయజ్ఞములు చేసుకుంటూ ఉండేవారి దగ్గర ఏముంటుంది, వాళ్ళ దగ్గర వెళ్ళి మళ్ళీ కూడా డబ్బులు అవి తీసుకోవద్దు, వాళ్ళకి వీలైనంతకు సహాయం చేసేలాగా నువ్వు ఉండాలి అన్నందువల్ల బ్రాహ్మణ దగ్గర వెళ్ళి ఈ ట్యాక్స్ ఈ డబ్బులను తీసుకునే దానికి అలా చెయ్యకూడదని చెప్పి మిగతా ఉండే వాళ్ళ దగ్గర ఉండే అన్ని డబ్బుల్ని సహకరించి దాన్ని స్వీకరించి అందరినీ సుఖంగా పెట్టుకొని చక్కగా పరిపాలన చేయాల్సింది క్షాత్రధర్మం. తర్వాత వైశ్య ధర్మం అనేది వాణిజ్యం, ఈ బిజినెస్ చేసుకుంటూ వ్యవసాయాలు ఇవన్నీ చేసుకుంటూ ఇలా ఉండేది వైశ్య ధర్మం. వీళ్ళందరినీ అవలంబించి అందరికీ సేవ చేసేది శూద్ర ధర్మం. ఈ ధర్మం అనేది ఎప్పుడూ మారదు, ఆ సమయంలో వాళ్ళు అలాగా ఉంటూనే ఉంటుంది ఈ ప్రపంచం ఉండేంత వరకు అంటూ ఈ 4 విధమైన ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని చెప్పారు. తర్వాత వీలైనంత వరకు ఎవ్వరూ తన స్వధర్మాన్ని వదిలి బయటికి రాకూడదు. చాలా చాలా కష్టమైన సమయంలోనే ఈ స్వధర్మాన్ని వదిలేసి పర్లేదు అని బయటికి రావచ్చు. అది వచ్చి చాలా చాలా కష్టమైన సమయం, అంతవరకు వాళ్ళ స్వధర్మంలోనే ఉంటూ స్వధర్మే నిధనం శ్రేయ అంటూ వాళ్ళ ధర్మాన్ని చక్కగా చేసుకోవాలి అంటూ నారదులు ధర్మపుత్రుల దగ్గర అన్నారు. తర్వాత శ్వావృత్తి అనేది, శ్వ అంటే కుక్క వృత్తి అని అంటున్నారు. నీచమైన వృత్తి అంట. ఏమిటంటే చెడుతనం చేసుకుంటూ డబ్బుల కోసం దేనైనా చేస్తాను అని చుట్టేదానికి ఇది ఒక వృత్తిలాగా చెప్పి దీన్ని ఎవ్వరూ ఏ సమయంలో కూడా దీన్ని స్వీకరించకూడదు, ఇది చాలా చెడ్డదైన వృత్తి అని చెప్పి దాన్ని ఖండనం చేశారు నారదులు. తర్వాత 4 విధమైన ఇంకో వృత్తిని అన్నారు. అదేమిటంటే ఋతం, అమృతం, వృతం, ప్రణృతం అంటూ 4 విధమైన వృత్తి ఉంది అని చెప్పి, ఈ వృతం అనేది ఏమిటంటే శిలోంచ వృత్తి. వ్యవసాయంలో వెళ్ళి అక్కడక్కడ కింద పడిన ఆ బియ్యపు గింజలు తీసుకొని భగవన్నామ చెప్తూ దాన్ని స్వీకరించి వచ్చి దాన్ని ఎంత దక్కిందో దాంట్లో వంట చేసుకొని తినేది ఇది ఉత్తమైన వృత్తిగా చెప్పారు. దీనికంటే ఇంకో వృతమైన వృత్తి అమృతం అని వృత్తి పేరు. ఎవరి దగ్గర ఏమీ వెళ్ళి అడగకుండా తానుగా ఎక్కడైనా వచ్చి దానం ఎవరైనా చేస్తే దాంతో సంతోషంగా ఉండేది అమృతం అనే వృత్తి. తర్వాత వ్రతం అనే ఒక వృత్తి. ఈ వ్రతం ఏమిటంటే మనం వెళ్ళి అంత కదా యాచకం అడిగేది, ఇది కొంచెం దానికంటే కొంచెం తక్కువ. తర్వాత అందరికీ సులభమైనది, అందరూ చేసేది వ్యవసాయం చేసి తన కడుపు నిలుపుకోవడం, దీనికి పునృతం అంటూ 4 విధమైన వృత్తులున్నాయి అని నారదులు ఇక్కడ ధర్మపుత్రుల దగ్గర అన్నారు. సత్యానృతంతో వాణిజ్యం అంటూ, వాణిజ్యం అంటే బిజినెస్, దాంట్లో ఆ సత్యము అనృతం అంటే సత్యము ఉంటుంది, అబద్ధం అనృతము ఉంటుంది. ఈ వాణిజ్యం అనే బిజినెస్ బ్రాహ్మణులు చేయకూడదు, క్షత్రియులు చేయకూడదు అని నారదులు అనేసినారు. ఎందుకంటే బ్రాహ్మణుడికి లోకక్షేమార్థం యాగయజ్ఞంలో చేసే పని ఉంది, ఇది వదిలేసి అతను బిజినెస్ చేయలేడు.
తర్వాత క్షత్రుడికి లోకాన్ని కాపాడాలి అనే ఒక బాధ్యత ఉంది. అందుచేత దీన్ని వదిలేసి అతను వాణిజ్యం చేయకూడదు. ఈ వాణిజ్యం అనేది వైశ్యులు చేయాలి, శూద్రులు కావాలంటే చేసుకోవచ్చు అని ఇలా చెప్పి తర్వాత ఏ ధర్మంలో ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ యొక్క స్వధర్మం ఏమిటి అంటూ పైన వర్ణిస్తూ వచ్చారు నారదులు. శమదమంతో ఉంటూ, అందరి దగ్గర దయతో ఉంటూ, విరక్తుడిగా ఉంటూ, భగవంతుడి కోసం జీవిస్తూ లోకక్షేమార్థం జీవించే వాళ్ళు బ్రాహ్మణులు, బ్రాహ్మణ ధర్మం. తర్వాత ఇలాంటి వారిని కాపాడాలి, లోకమంతా కాపాడాలి, అందరినీ చక్కగా ఉంచుకోవాలి, తేజస్సుతో ఉండాలి, వీర్యంతో ఉండాలి, అలా ఉండేది క్షాత్రధర్మం. తర్వాత దేవతా ఆరాధన, భగవంతుని దగ్గర ఆరాధన, గురువు పైన భక్తి శ్రద్ధ, వ్యాపారం ఇవన్నీ చేసుకుంటూ ఇలా ఉండేది వైశ్యధర్మం. వీళ్ళందరికీ కావాల్సిన సేవలు అదే చేసుకుంటూ తను నిజాయితీగా ఉంటూ భక్తితో ఉంటూ ఏ తప్పు చేయకుండా ఉండేది శూద్రధర్మం అంటూ 4 విధమైన ధర్మములు. ఈ ధర్మం అనేది ఎప్పుడు మారదు, అది మనుషుల దగ్గర మారుతుంది, కానీ ఈ ధర్మం అనేది లోకం ఉండేంత వరకు ఉంటుంది అని ఇవన్నీ చెప్పి తర్వాత ముఖ్యంగా స్త్రీ ధర్మాన్ని చెప్పేదానికి ప్రారంభించారు. ఈ స్త్రీ ధర్మం అనేది ఎందుకు ఏర్పడింది అంటే గృహాన్ని సరిగ్గా చూసుకునేదానికి వీళ్ళ వల్లనే సాధ్యం. ఎందుకంటే వీళ్ళే బుద్ధిమంతులు, తర్వాత వీళ్ళకే వచ్చి ఓపిక అనేది ఉంటుంది, వినయంగా ఉంటారు, వాళ్ళ యొక్క స్వాభావికమైనది సాత్వికమైన స్వభావం కాబట్టి స్త్రీలకి వీళ్ళే వచ్చి గృహాన్ని చక్కగా చూసుకుంటారు. తర్వాత ఈ పతిని, తన యొక్క భర్తను ఇలాగ గౌరవంతో చూస్తే వీళ్ళకి పైలోకంలో మంచి సద్గతి దక్కుతుంది అంటూ స్త్రీ ధర్మాన్ని కూడా నారదులు ఇక్కడ చెప్పారు ధర్మపుత్రుల దగ్గర. మొత్తం 4 విధమైన యుగములు ఉన్నాయి కాబట్టి ఆ 4 యుగంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మాన్ని అవలంబించి పెద్దలు ఎలా చెప్పారో ఆ ధర్మంతో జీవించాలి అని ఇవంతా చెప్పి తర్వాత చివరిగా నారదులు ఒక పెద్ద విషయాన్ని అన్నారు. ఏమిటంటే ఎవరు ఏ వర్ణాశ్రమంలో పుట్టినా కూడా పర్లేదు, వాళ్ళు ఆ వర్ణాశ్రమంకి వచ్చి వాళ్ళకి ఒక స్వాభావికంగా ఉంటుంది కదా, అది వస్తే వాళ్ళే వచ్చి ఆ వర్ణాశ్రమానికి వాళ్ళే వచ్చి తగినైన వాళ్ళు. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే శూద్రుడిగా పుట్టి ఈ బ్రాహ్మణ ధర్మంలో అతనికి ఆశ ఎక్కువగా ఉంది, అలా ఉండేదానికి ప్రారంభించాడంటే అతన్ని బ్రాహ్మణుడు వేశాడు. బ్రాహ్మణుడుగా పుట్టి ఈ ధర్మాన్ని ఏది చేయకుండా ఇలాగ చెడు పనులు చేస్తూ ఉన్నాడంటే వాడు చండాల వృత్తి అంటూ ఇలాగ పుట్టుకతో వాళ్ళ పని చెయ్యాలి అనేది ఉంది. దానికంటే వాళ్ళ యొక్క స్వాభావికంగా ఒకటి వస్తుంది కదా, ఆ స్వాభావికంతోనే ఈ వర్ణాశ్రమం అనేది ఉంటుంది అంటూ ధైర్యంగా ఇలా చెప్పారు. ఇది ఎవరు చెప్పగలుగుతారు? నారదులే. అలా చెప్పి ఈ స్వాభావికమైన విషయంతోనే ఈ వర్ణాశ్రమం అనేది ఉంది అని చెప్పి ఈ అధ్యాయాన్ని అందరూ పూర్తి చేశారు. ఈ అధ్యాయాన్ని కొంచెం జాగ్రత్తగా చెప్పాలి. అందుచేత నేను ఎంతవరకు అవగాహన చేసుకున్నానో అది మీకు చెప్పాను. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథైకాదశోऽధ్యాయః శ్రీశుకోవాచ శుత్వేహితం సాధు సభాజితం మహత్తమాగ్రణ్య ఉరుక్రమాత్మనః యుధిష్ఠిరో దైత్యపతేర్ముదాయుతః పప్రచ్ఛ భూయః తనయం స్వయంభువః. యుధిష్ఠిర ఉవాచ భగవన్ శ్రోతుమిచ్ఛామి నృణాం ధర్మం సనాతనం వర్ణాశ్రమాచారయుతం యత్పుమాన్ విందతే పరం భవాన్ ప్రజాపతే సాక్షాత్ ఆత్మజః పరమేష్ఠినః సుతానాం సమ్మతో బ్రహ్మన్ తపోయోగ సమాధిభిః నారాయణ పరా విప్రాః ధర్మం గుహ్యం పరం విదుః కరుణాః సాధవః శాంతాః త్వద్విధాన తథా పరే. నారదోవాచ నత్వా భగవతే జాయ లోకానాం ధర్మహేతవే వక్ష్యే సనాతనం ధర్మం
नारायणमुखाच्छ्रुतं यो अवतीर्य आत्मनोंशेन दाक्षायण्यां तु धर्मतः लोकानां स्वस्तयेऽध्यास्ते तपोबदरिकाश्रमे धर्ममूलं हि भगवान् सर्ववेदमयो हरिः स्मृतं च तद्विदां राजन् येन चात्मा प्रसीदति सत्यं दया तपःशौचं तितिक्षेक्षा शमोदमः अहिंसा ब्रह्मचर्यं च त्यागः स्वाध्याय आर्जवं सन्तोषः समदृक्सेवा ग्राम्येहो परमः शनैः नृणां विपर्ययेहेक्षा मौनम् आत्मविमर्शनम् अन्नाद्यादेः संविभागः भूतेभ्यश्च यथार्हतः तेषु आत्मदेवता बुद्धिः सुतरां नृषु पाण्डवा श्रवणं कीर्तनं चास्य स्मरणं महतां गतिः सेवेज्य अवनिहिदास्यं सख्यमात्मसमर्पणम् नृणामयं परो धर्मः सर्वेषां समुदाहृतः त्रिंशल्लक्षणवान् राजन् सर्वात्मा येन तुष्यति संस्कारा यदविच्छिन्ना सद्विजो अजः जगादयम् इज्याध्ययनदानानि विहितानि द्विजन्मनां जन्मकर्मावदातानां क्रियाश्च आश्रमचोदिताः विप्रस्य अध्ययनादीनि षडन्यस्य अप्रतिग्रहः राज्ञो वृत्तिः प्रजागोप्तुः अविप्राद्वा करादिभिः वैश्यस्तु वार्तावृत्तिश्च नित्यं ब्रह्मकुलानुगः शूद्रस्य द्विजशुश्रूषा वृत्तिश्च स्वामिनो भवेत् वार्ता विचित्रा शालीन यायावर शिलोञ्छनं विप्रवृत्तिश्चतुर्ध्येयम् श्रेयसी च उत्तरोत्तरा जघन्यो नोत्तमां वृत्तिम् अनापदि भजेन्नरः ऋते राजन्यमापत्सु सर्वेषामपि सर्वशः ऋतामृताभ्यां जीवेत मृतेन प्रमृतेन वा सत्यानृताभ्यां जीवेत नश्ववृत्त्या कथञ्चना ऋतम् उञ्चशिलं प्रोक्तम् अमृतं यत् अयाचितं मृतं तु नित्ययाञ्चास्यात् प्रमृतं कर्षणं स्मृतं सत्यानृतं तु वाणिज्यम् स्ववृत्तिः नीचसेवनम्
वर्जयेत् तां सदा विप्रः राजन्यश्च जुगुप्सिताम् सर्वदेवमयो विप्रः सर्वदेवमयो नृपः शमोदमः तपःशौचम् सन्तोषः क्षान्तिरार्जवम् ज्ञानं दया अच्युतात्मत्वं सत्यं च ब्रह्मलक्षणम् शौर्यं वीर्यं धृतिस्तेजः त्याग आत्मजयः क्षमा ब्रह्मण्यता प्रसादश्च रक्षा च क्षत्रलक्षणम् देवगुर्वच्युते भक्तिः त्रिवर्गपरिपोषणम् आस्तिक्यम् उद्यमो नित्यम् नैपुणं वैश्यलक्षणम् शूद्रस्य सन्नतिः शौचम् सेवा स्वामिन्यमायया अमन्त्रयज्ञो ह्यस्तेयम् सत्यं गोविप्ररक्षणम् स्त्रीणां च पतिदेवानां तच्छुश्रूषानुकूलता तद्बन्धुषु अनुवृत्तिश्च नित्यं तत् व्रतधारणम् सम्मार्जन उपलेपाभ्याम् गृहमण्डलवर्तनैः स्वयं च मण्डिता नित्यम् परिमृष्टपरिच्छदा कामैः उच्चावचैः साध्वी प्रश्रयेण दमेन च वाक्यैः सत्यैः प्रियैः प्रेम्णा काले काले भजेत् पतिम् सन्तुष्टा लोलुपा दक्षा धर्मज्ञा प्रियसत्यवाक् अप्रमत्ता शुचिस्निग्धा पतिं तु अपतितं भजेत् या पतिं हरिभावेन भजेत् श्रीरिव तत्परा हर्यात्मना हरेर्लोके पत्या श्रीरिव मोदते वृत्तिः संकरजातीनां तत्तत्कुलकृता भवेत् अचोराणाम् अपापानाम् अन्त्यजान्ते अवसायिनाम् प्रायस्वभावविहितो नृणां धर्मो युगे युगे वेददृग्भिः स्मृतो राजन् प्रेत्य चेह च शर्मकृत् वृत्त्या स्वभावकृतया वर्तमानः स्वकर्मकृत् हित्वा स्वभावजं कर्म शनैः निर्गुणतामियात् उप्यमानं मुहुः क्षेत्रं स्वयं निर्वीर्यतामियात् न कल्पते पुनः सूत्यै उक्तं बीजं च नश्यति एवं कामाशयं चित्तं कामानाम् अतिसेवया विरज्येत यथा राजन् नाग्निवत् कामबिन्दुभिः यस्य यल्लक्षणं प्रोक्तं पुंसो वर्णाभिव्यञ्जकं यदन्यत्रापि दृश्येत तत्तेनैव विनिर्दिशेत्
श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे युधिष्ठिरनारदसंवादे सदाचारनिर्णयो नाम एकादशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।